సో మనం ఈరోజు బయలుదేరుతున్నాం. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడికి? మొత్తం ఫారెస్ట్ సశ్లేష ఘాట్లో అన్నాము. ఘాట్ చూపిస్తారండి, మొత్తం ఘాటే అండి ఇది. సో ఈ ఘాట్లో జర్నీ చేస్తా ఉంటే నిజంగా మనకే చాలా వచ్చాను. ఇక్కడ శాంతివనం అని ఒక లొకేషన్కి వచ్చాను, ధర్మస్థలలో. అక్కడ ఉన్నదంతా క్షణము మంచి మనసులో బాధ, ఇలాంటి డిప్రెషన్లో ఉండేది ఏది ఉన్నా కానీ సో ఆడుంటే ఏది లేదనమాట. సో మనం మళ్ళా వచ్చాం కాబట్టి మనకి ఇప్పుడు చూడు, ఊరు దాటి వచ్చేలో వెంటనే సో అప్పులు, గ్రూపులు, భార్య, బిడ్డలు అన్నీ గుర్తుకొచ్చాయి. ఆడున్నప్పుడు ఎవరు గుర్తుకు రాదా కానీ వీడికి వచ్చిన వెంటనే, అవుట్ దాటిన వెంటనే అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం అడవి ప్రాంతమే. చూడొచ్చు, వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఫుల్ వెహికల్స్ అనమాట. చాలా గమనించాలి మనము. సశ్లేష ఘాట్లో ప్రతి క్షణం మనము అనుసరించాలి. చూడండి ఎలా ఉన్నాయి చెట్లు, ఏంది ఇది, వావ్, డిఫరెంట్ మైండెడ్. నిజంగా చాలా చాలా చూడాల్సింది మీరు ఉన్నాయి, చూపిస్తారండి. ఇక్కడ చూడండి మన టిఎస్ఎల్. అందరికి నమస్తే అను. మన వాళ్ళే హ్యాపీగా, వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఫుడ్ వండుకుంటున్నారు అనమాట. అందరూ హ్యాపీగా తింటున్నారు. సో సరదాగా వాళ్ళని పలకరించడం చాలా హ్యాపీనెస్ వచ్చింది. అలాంటి మన వాళ్ళు తెలుగువారు ఎక్కడానికి కనబడితే అలా మనకు కొంచెం ఫీలింగ్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో ఉందామని. చూడండి ఇవన్నీ వనవాసాలే అన్నమాట, అంత అడవి ప్రాంతమే అనమాట. ఎంత అడవి అనమాట. నిజంగా ఇంత పెద్ద అడవిలో మనము జర్నీ చేస్తామంటే గ్రేట్ అండి. సో నా కార్లో ఎవరు లేరంటే నేను ఒక్కనే సింగల్ అండి. సో ఇక్కడి నుంచి మదనపల్లి 480 కిలోమీటర్లు సింగల్ గా జర్నీ చేయాలి. నాకు చాలా ఉత్సాహంగా ఉంది. సో నాకు ఎవరైనా ఒక్కరు పార్ట్నర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఎవరు లేరు బ్రదర్. సో యాక్షన్ ముందర బండ్లు వస్తాయి చూడండి అన్ని. చూడండి బెంగళూరు 287, సప్లేశ్వర 65 కిలోమీటర్లు ఉంది, అంటే ఘాటు. బట్టి 60 పోతున్నాం, లేకపోతే 40-30 వెళ్ళాల్సింది. వర్షం పడితే అంత స్పీడ్ కూడా పోయలేదు, 20-30 అయిందండి. ఘాట్ ఎక్కేవరకు అలాగే ఉంటుంది, మొత్తము వాటర్. నిజంగా మీరు చూపిస్తారండి అసలు సశ్లేష ఘాట్లో వాటర్ ఫాల్స్ కానీ నీళ్లు కానీ ఎలా పోతుంటాయో అన్ని చూద్దాం రండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్టింగ్ ఎవరికో ఆ అన్వే చూడండి, ధర్మస్థల బస్ అడ్డ. చూడండి ఇది వాటర్ వెళ్ళే నది అన్నమాట. సో ప్రస్తుతానికి నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి, వర్షాలు తక్కువ పడినాయి కాబట్టి వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో వర్షాలు బాగా పడితే ఒక రేంజ్లో వస్తాయి. సో వర్షాకాలం లేదు కాబట్టి, ఎండాకాలం కాబట్టి వాటర్ డై అవుతా వస్తున్నాయి అన్నమాట. సో దాన్ని చూడడానికి సాములంతా